జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని అంశాలకు సంబంధించి చాలా లోతుగా విశ్లేషణ చేస్తూ మాట్లాడడం గత కొంతకాలం నుంచి మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఏదో ఒక టాపిక్ తీసుకొచ్చాము, దాని గురించి డిస్కస్ చేసాం అన్నట్టుగా కాకుండా ఆధారాలతో సహా మాట్లాడడం మనం చాలా సందర్భాల్లో చూసిన నేపథ్యం ఇప్పుడు కూడా అట్లాగే జరుగుతుంది. ముఖ్యంగా రైతు సమస్యల గురించి మాట్లాడారు. అంటే నార్లు ఎండిపోతున్న రైతుల ఆవేదన ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి పట్టట్లేదు, ఎందుకు రైతుల మీద దృష్టి పెట్టడం లేదు, ఏం చెప్తారు ఫస్ట్ రైతుల సమస్యల గురించి? జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశాలు ఎప్పుడు పెట్టినా ఒక రీసెర్చ్ స్కాలర్ గానే స్టడీ చేస్తారు. దాదాపు ఆయన వీళ్ళనంత లోతుగా వెళ్ళి పాయింట్ టు పాయింట్ దానికి ఉన్న మౌలికమైన అంశాలు చాలా లోతుగా స్టడీ చేస్తారు. అది మన ప్రెస్ మీట్ లో లెంతీగా కనపడడానికి అది కూడా ఒక కారణం. అంటే ఎక్కువసేపు మాట్లాడడానికి ఒకదానికి ఏమి పోటీగా ఉండదు. అన్ని కొత్త విషయాలే ఉంటాయి. ప్రతిదానికి లెక్కలు, ప్రతిదానికి అథెంటిక్ సమాచారం, ఇవన్నీతో బాగా ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. ఒక స్కాలర్ లాగానే ఆయన బిహేవ్ చేస్తాడు. దాని కాలంగా లోతైన అంశాలు చర్చకు వస్తున్నాయి. ప్రధానంగా ఆయన ప్రస్తావించింది రైతులు సంబంధించినటువంటి ఒకటి కరువు, ఒకటి ఎలినో కారణంగా వర్షాలు పడట్లేదు. దానికి తోడు కరువు అనేది వేతాండం చేస్తూ ఉంది. ఎక్కువ మండలాల్లో కరువు ఉంది. కరువుకి ప్రభుత్వం కారణం కాకపోయినచ్చు. చంద్రబాబు గారి వల్ల ఏం కరువు రాదు. కరువు వచ్చిన నేపథ్యం లేదా కరువు వచ్చే అవకాశం ఉన్న పరిస్థితులు మధ్య ప్రభుత్వం ఏం చేయాలి? తను చేయగలిగింది చేయాలి. చేయలేని ప్రకృతిని ఏం చేయలేని మనం చేయలేం. వర్షాలే పడలేదు అనుకోండి, ప్రభుత్వం ఏం చేయగలదు? ఉన్న వాటర్ని సఫిషియెంట్గా ఎలా చేయాలి, బ్యాలెన్స్డ్గా చేసుకునే ప్రయత్నం, ఇది ప్రభుత్వాలు చేయాల్సిన పని. కాబట్టి కరువు నివారణకు కానీ తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు ఏంటి? ఇప్పుడు ఉదాహరణకు అన్ని రకాల కమర్షియల్ క్రాప్స్ రేట్లు పడిపోయినాయి. కేంద్ర ప్రభుత్వం ఏం చేయగలదు, మీరే ఏం చేయగలరు? అవన్నీ చేసేసి ప్రభుత్వానికి ప్రజలకు నచ్చ చెప్పాలి. ఆ ప్రయత్నం ఏం చేయట్లేదు. రెండు, వర్షాలు పడని కారణంగా ఏర్పడినటువంటి కరువు మండలాల నివారణ కోసం సత్వర వాళ్ళ సహాయం కోసం మీరు ఏం చేయదలుచుకున్నారు అనే దానిపై ప్రభుత్వం స్పందించట్లేదు. గతంలో ఆర్బీకే కేంద్రాలు ఉండేవి, రైతు భరోసా కేంద్రాలు ఉండేవి. రైతుకి ప్రభుత్వానికి మధ్య ఒక అనుసంధాన కేంద్రంగా ఉంది. ఇప్పుడు ఆ ఏజెన్సీ ఏంటి? ఆర్బీకేల పేరుతో పెడతారా? పేర్లు ఏదైనా పెట్టుకోండి. ఏంటి భరోసా? ముఖ్యంగా పంట సంబంధించినటువంటి నష్టపరిహారానికి సంబంధించి ప్రీమియం చెల్లించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారే అప్పుడు ప్రభుత్వమే సమ్ ల్యాక్స్ ఆఫ్ 50 to 4 lakhs అనుకుంటా, నాకు కరెక్ట్ లెక్కలు తెలియదు, కానీ లక్షలాది మంది రైతులకి ప్రభుత్వం ప్రీమియం కట్టింది. అందువల్ల ఇన్సూరెన్స్ చాలా సులభంగా వచ్చింది. ఇప్పుడు ఏమంటుంది? మీరే కట్టుకోవాలి ప్రీమియం ఉంటుంది ప్రభుత్వం. దాని ఫలితంగా ఏంది? తక్కువ మంది రైతులు ప్రీమియం కట్టుకోవడం వల్ల వాళ్ళకే కాంపన్సేషన్ వస్తుంది. ఏదైనా పథకాలు కానీ నష్ట నివారణకు సంబంధించినవి అవేం చేస్తుంది ప్రభుత్వం అని సూటిగా ఇవే కదా కష్టంలో రైతుల్లో కరువు ఉన్నప్పుడు, పంట రానప్పుడు, పంట చెడిపోయినప్పుడు ప్రజలకు రైతులకు అందేది. అట్లాంటి విషయాల్లో ప్రభుత్వ లోపాలని చాలా సున్నితంగా స్పష్టంగా ఎండగట్టే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా గతంలో ఆర్బీఐ కేంద్రాలు లాంటివి వాళ్ళు చేసిన ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు రైతులు చేసిన విషయాలు అవన్నీ ప్రస్తావించి ఈ ప్రభుత్వాన్ని సూటిగా కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. మరి ప్రభుత్వం ఏ మేరకు స్పందిస్తుందని చూడాలి. అంటే చాలా స్పష్టంగా మాట్లాడారు. మీరు అన్నట్టుగా రైతుల పంట బీమాకు సంబంధించి ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ప్రెస్ మీట్లతో మాత్రమే కాదు, ఇలా మాట్లాడిన తర్వాత రైతులకు సంబంధించి ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, నేరుగా ఆ రైతుల దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అది ఏ ప్రాంతమైనా సరే, ఏ జిల్లా అయినా సరే. అది దానివల్ల ప్రభుత్వం మీద ప్రెజర్ పెరుగుతోంది, ఇష్యూస్ బయటకు వస్తున్నాయి. గతంలో మీరు చూస్తే మా చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు, గుంటూరు జిల్లాలో మిర్చి రైతులు, పొగాకు రైతులు ప్రకాశం జిల్లా, ఆక్వా రైతులు గోదావరి జిల్లా, కడప జిల్లాలో మన అరటి రైతులు, కర్నూలు జిల్లాలో ఉల్లి రైతులు, ఎక్కడ వచ్చినా ర్యాండమ్గా ఒక కేంద్రానికి వెళ్ళడం చేయడం, తర్వాత వాళ్ళ పార్టీ జిల్లా నాయకులు రోజువారీ యాక్టివిటీలో ఉండడం. జిల్లా నాయకులు రోజువారీ యాక్టివిటీ, ఆయన సందర్భోచితంగా రావడం, ర్యాలీలు పెట్టడం, ర్యాలీలైనా ధర్నాలైన ఇవన్నీ ఎందుకు? ప్రభుత్వం మీద ప్రెజర్ తేవడం కోసం, ఇది బాగా చూసుకోండి అని, లేకపోతే నిరసన వస్తుందని చెప్పడం కోసం ప్రభుత్వం మీద ప్రెజర్ తేవడం ఒక రూపం. ఆయన ఆ రూపాన్ని ఎంచుకున్నాడు. బాగానే ప్రభుత్వం మీద ప్రభావం పడుతుంది కదా. ఒకప్పుడు ప్రతిపక్షం పోతే మాట్లాడేవారు కాదు. ఈరోజు ప్రతిపక్షం అనౌన్స్ చేసిన వెంటనే ఏదో ఒక చర్య తీసుకోవడం, కదలడం, లెటర్లు రాయడం జరుగుతుంది కదా. అదే కదా ప్రతిపక్షం చేయాల్సిన పని. మరి జగన్మోహన్ రెడ్డి గారు సరే సీరియస్గా ఇష్యూస్ వచ్చినప్పుడు వెళ్తున్నారు. అందువల్ల భరోసా కూడా రైతులకు పెరిగింది. ఇప్పుడు డిమాండ్, ప్రతి ఏదైనా సమస్య వస్తే జగన్ వస్తే బాగుంటుంది, మా దగ్గరకు వస్తే ఇష్యూ రైజ్ అవుతుందని ఒక ఆత్మవిశ్వాసాన్ని ప్రజల్లో కలిగించగలిగినారు కదా. అలాంటి ఆత్మవిశ్వాసాన్ని ప్రభుత్వం కల్పించాలి.
భయపడాల్సిన అవసరం లేదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఇది చేయబోతోందని. అది అలాంటిది మనకు కనపట్లేదు. అండ్ మరోపక్క బీసీ రిజర్వేషన్ల గురించి కూడా మాట్లాడారు. మేము 34% రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్ళాం. ఇప్పుడు మీరంటే కేసులు అంటారు, కోర్టులు అంటారు. సో ఇలా రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. సో మరి మీ పర్సంటేజ్ ఏంటి అంటూ గట్టిగానే మాట్లాడారు. స్వర్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రాక్టికల్గా ఇందులో ఉన్నారు, చాలా నిజాయితీ కూడా ఉన్నాడు బీసీ కాన్సెప్ట్ విషయంలో. ఒకటి పర్ఫెక్ట్ అని ఎందుకంటారంటే, ఆయన కూడా 34% రిజర్వేషన్ కోసం చట్టపరమైన ఏర్పాట్లకు ప్రయత్నం చేశాడు. దాని చుట్టూ తిరగల ఆయన. ఎందుకంటే ఆయన పరిధి ఏంటి తెలుసు. మహా అంటే ఏం చేయగలరు? అసెంబ్లీలో చట్టం చేయగలరు, అసెంబ్లీలో తీర్మానం చేయగలడు, కేంద్రానికి ప్రతిపాదన పంపించారు, అంతకుమించి ఏం చేయలేరు. పార్లమెంట్ చేయాల్సిన పని దేశం చేయాల్సిన పని. మన రాష్ట్రం దానికోసం మారదు. కాబట్టి మన పరిధిలో లేని అంశాని కోసం ప్రయత్నం, కానీ మన పరిధిలో ఉన్న దానికోసం నిర్ణయం. ఇది జగన్ గారు చేసింది. తన పరిధిలో లేనిదు తీర్మానం చేయడం, కేంద్రానికి పంపించారు, అదేం కాలేదు. ప్రయత్నం చేశాడు, కానీ నిర్ణయం ఎక్కడ చేశాడు? తన చేతిలో ఉండేది చేశాడు. ఎవరు వద్దంటారు? ఓపెన్ కేటగిరీ సీట్లు అంటే ఎవరైనా పోటీ చేయొచ్చు, అక్కడ ఇచ్చాడు బీసీలకి. అది కేవలం చాలా వరకు బీసీ రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్ ఎట్ట అమలు చేస్తారో తెలుసా? మేము కూడా ఇచ్చామని చెప్పడం కోసం. ఏడైతే మనం ఓడిపోతామో, ఏడైతే చిన్న మున్సిపాలిటీ ఉంటుందో అది ఇచ్చేస్తాం, మేము బీసీలకి ఎంతమంది ఇచ్చినామో అని. కానీ జగన్ అట్లా చేయలేదు. వేలెత్తి చూపడానికి వీలైనట్టుగా చేశాడు. ఉదాహరణకు పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి, హార్ట్ ఆఫ్ సెంటర్ విజయవాడ, ఆర్థిక రాజధాని మన ఆంధ్రప్రదేశ్కి ఐకానిక్ సిటీ విశాఖపట్నం. ఇది ఆంధ్రప్రదేశ్లో సిటీల గురించి పేర్లు చెప్పమంటే ఫస్ట్ విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి గురించి చెప్తాం. అలాంటి ప్రధానమైన 3 సిటీల్లో జనరల్ సీటుల్లో ఉమెన్ బీసీకి ఇచ్చాడు. జనరల్ సీటుల్లో బీసీకి ఇవ్వడం కాదు, జనరల్ సీట్లు. విజయవాడ జనరల్, ఆ సీట్లో బీసీ మహిళగా ఉన్నటువంటి రాయని భాగ్యవతి గారో ఎవరో మేయర్గా 5 years పనిచేశారు. బీసీ జనరల్ సీట్లో బీసీని చేశాడు. మేనున్న తిరుపతిలో పుణ్యక్షేత్రం ప్రతిష్టాత్మక, ఇది జనరల్ అయింది, జనరల్ ఉమెన్ అయింది. ఒక బీసీ మహిళ డాక్టర్ ఉన్న డాక్టర్ శిరీష గారిని మేయర్ని చేశారు. దాదాపు రాష్ట్రంలో 40% మేయర్ సీట్లు బీసీలకు ఇచ్చాడు. 40% మేయర్ సీట్లు బీసీలకు ఇచ్చినాడు. అనంతపురం, హిందూపురం, కర్నూలు జనరల్ ఎంపీ సీట్లలో బీసీలు నిలబెట్టి గెలిపించాడు 2019లో. 11 రాజ్యసభ సీట్లు, 4 రాజ్యసభ సీట్లు బీసీలకు ఇచ్చాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన పరిధిలో ఉన్నది ఎఫెక్టివ్ చేసే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు జగన్ గారు అదే సవాల్ చేస్తున్నాడు. అయ్యా బాబు, రిజర్వేషన్ 34% అనేది చట్టపరంగా సమస్యలు వస్తాయి, ఎందుకంటే 50% దాటిపోతే ఇవ్వదు కోర్టు, దానికోసం ప్రయత్నం చేయి, అది సర్వం అనుకోవద్దు, వస్తే వస్తుంది, రాకపోతే పోతుంది, నాలాగా నువ్వు ఇవ్వు అంటున్నాడు. ఈ రాష్ట్రంలో మేము 13 కార్పొరేషన్లో జగన్ 4, 8 ఇచ్చినాడు, మేము 9 ఇస్తామని చెప్పండి. అప్పుడు ఆయన ఏం చెప్తాడో చూద్దాం. అంటే మీరు ప్రయారిటీ లేదా 34% చట్టం కోసం ట్రై చేసినాము, వీలు కాలేదు, నేను 34% ఇస్తున్నాను అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఆ రోజు లోకేష్ గారు మీకు గుర్తుందా, ఉమెన్ రిజర్వేషన్ ఓడిపోయినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు, రిజర్వేషన్ ఉన్నా లేకపోయినా 33% మా పార్టీ ఇస్తుంది మహిళలకు అన్నాడు. ఇక్కడ తీసుకుని అదే ఛాలెంజ్, అక్కడ అది సాధ్యం కాదని తీసుకున్నారు, ఈ సాధ్యమైతే ఎందుకు తీసుకోరు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రస్తావన తెచ్చారు. కాబట్టి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం 34% రిజర్వేషన్ అనేది కోర్టులో సమస్యలు వస్తాయి, డౌట్ ఏం లేదు. కానీ దాని చుట్టూనే రాజకీయం నడిపింది అనుకోండి, సుప్రీంకోర్టుకి వెళ్తాం, పార్లమెంట్లో చట్ట సవరణ చేస్తాం, అన్నిందంటే ఇంక ఎలక్షన్ బెటర్ అని అర్థం. అదే ఆందోళన జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తారు. మరి జగన్ గారి ఛాలెంజ్ తీసుకుంటారో లేదో చూడాలి.